హలో అండి, క్యాటరింగ్ స్టైల్లో గాజర్ కా హల్వా తినాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోండి, ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది. ఫస్ట్ తురిమిన 1 kg రెడ్ క్యారెట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ ఆన్ చేసి ఒక 1 కప్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత తురిమిన క్యారెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ గాజర్ కా హల్వాకి నార్మల్ క్యారెట్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఈ రెడ్ క్యారెట్స్లో ఉండేంత జ్యూసీ టెక్స్చర్ అండ్ స్వీట్నెస్ నార్మల్ క్యారెట్స్లో ఉండదు. క్యారెట్స్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg ఆఫ్ క్యారెట్స్కి 1/2 కప్పు షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పంచదార పాకం అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బాగా మరిగించిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నేనైతే 1/2 లీటర్ పాలని బాగా మరిగించి 1/2 లీటర్ అయ్యాక తీసుకున్నా. పాలు ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పాలల్లో ఈ విధంగా బాగా కుక్ అయ్యాక ఒక స్మాల్ కప్ ఆఫ్ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి. బయట తిన్నప్పుడు ఇంత టేస్ట్ ఎలా వచ్చిందిరా అని అనుకుంటున్నారా? ఈ మిల్క్ మేడ్ వల్లనే అండి. ఇప్పుడు ఈ క్యారెట్ కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా క్యారెట్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన గాజర్ కా హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు ఫైనల్ టచ్అప్ ఇవ్వకపోతే ఎలాగా, అందుకే కాజు యాడ్ చేసుకుందాం. వీలైతే ట్రై చేయండి, పోయేదేముంది, మహా అయితే ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.